మీడియా మిత్రులందరికీ నమస్కారం. రేపు 16వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకున్నది. ఇంతకు ముందు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, పోయినాయి, ఫెయిల్ అయిన గవర్నమెంట్లు ఉన్నాయి, సుపరిపాలన చేసిన గవర్నమెంట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఒక ఇంత బోల్డ్ స్టెప్ తీసుకునేలాగా ఎవరు కూడా ప్రతిపాదన చేయలేదు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. మహిళా సాధికారిక బిల్లు అనేది మన రేపు 16 తారీఖు పార్లమెంట్లోని ప్రవేశపెడుతున్నారు. పోతులూరి వీరబ్రహ్మణ్ గారు ఇంతకుముందు చెప్పినట్టు నిద్ర లేచింది మహిళా లోకం అన్నట్టు ఆ మాటని నిజం చేస్తూ మహిళలు ఈరోజు ఇంటినే కాకుండా ఇంటిని ఎంత సమర్థవంతంగా నడుపుతారో మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ కూడా అంతే సమర్థవంతంగా నడపగలరు అని ఒకే ఒక మంచి ఆలోచనతోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు అన్నది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బిల్లుకి అందరూ అంటే నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా వాళ్ళ అంగీకారం తెలుపుతారని అనుకుంటున్నాను. ఈ బిల్లుకి ఎవరైతే అంగీకారం తెలుపరో వాళ్ళు మాత్రం అవివేకులనే అనాలి. ఇంటిని ఎంత సమర్థవంతంగా ఒక ఆడది నడుపుతుందో దేశాన్ని, రాష్ట్రాన్ని అంతే సమర్థవంతంగా నడపగలదు. ఈరోజు మహిళలు వంటింటికి ఒక్కటికే పరిమితం కాకుండా పంచాయతీ టు పార్లమెంట్ మహిళా సాధికారత ఉన్నది ఉండాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. వెనకటికి చాలా గవర్నమెంట్లు వచ్చినాయి, పోయినాయి, ఎవరు చేయలేనిది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ చారిత్రాత్మక ఘట్టం ఎలాంటిది అని అంటే వెనకటికి ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, మన ఇలాంటివి ఎంత ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో ఎంత ప్రాధాన్యత పుంజుకున్నాయో, ఎంత జనాదరణ పొందాయో ఈ మహిళా సాధికారత బిల్లు కూడా అంతే జనాదరణ పొంది అంతే సక్సెస్ఫుల్గా అవుతుంది, అంతే ఇదిగా పాస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకొక విషయం గమనించినట్టయితే తెలంగాణలో ఉన్న ఒకే ఒక మహిళా ఎంపీ మన మహబూబ్నగర్లో డికే అరుణమ్మ గారు. అటు కాంగ్రెస్ వాళ్ళకైనా సరే, ఇటు మన భారతీయ జనతా పార్టీ ఎంపీలకైనా సరే ఉన్న ఒకే ఒక మహిళా ఎంపీ మన మహబూబ్నగర్ డికే అరుణమ్మ గారు. ఆవిడ పాటలో నడిచి జడ్చర్లలో కూడా అవకాశం వస్తే మహిళలకి జడ్చర్లలో కూడా 100% కాంగ్రెస్కి కానీ టీఆర్ఎస్కి కానీ ధీటుగా కొట్లాడి మహిళ ఏమైనా తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని నిరూపించాలి అని నేను ఒక ఇనిషియేటివ్ అని అనుకుంటున్నాను. ఒకవేళ అవకాశం వస్తే జడ్చర్ల నియోజకవర్గంలో కూడా కాషాయ జెండా ఎగరవేస్తాం 100% ఈ బిల్లుతోటి అని మన ఎంపీ గారు డికే అరుణమ్మ గారి సారథ్యంలో మన మహబూబ్నగర్లోని రేపు సాయంత్రం ఈ పాదయాత్ర అన్నది స్టార్ట్ అవుతుంది. ఇది ఏ పార్టీలకి సంబంధించింది కాదు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ మహిళలు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి అని నేను మనవి చేస్తున్నాను. అందరు మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కూడా మనవి చేస్తున్నాను.